హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? టుడే స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ కుర్మా ఎంతో సింపుల్గా చేసి చూపిస్తాను, చూసేయండి. బంగాళదుంప, కాలీఫ్లవర్, అలాగే క్యాబేజీ, అలాగే ఇక్కడ నేను పచ్చి బఠానీలు తీసుకున్నానండి. పచ్చి బఠానీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక టమాటా, రెండు వెల్లుల్లి రమ్మలు, అలాగే చిన్న అల్లం ముక్క, పుదీనా, టమాటా వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే లాస్ట్లో కొత్తిమీర వేయటానికండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దామండి. దీన్ని మనం ఇప్పుడు మిక్స్ పట్టుకుందామన్నమాట. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కువైంది. కొద్దిగా రాయి అండ్ కొద్దిగా జీరా వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు బాగా కలుపుకోవాలి. చూసారండి, ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే కనుక ఇందులో వేసేసుకొని బాగా కలిదిప్పుకోవాలన్నమాట. వెజిటేబుల్కి పట్టేలాగా 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ పౌడర్ అండి, కలర్ కోసమేనండి. చిన్న గ్లాసులో 2 గ్లాసులు నీళ్ళు వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిద్దామండి. మూత అయితే పెట్టేసుకుందాం. చూసారా అండి, మన వెజిటేబుల్ కుర్మా అయితే రెడీ. చూసారా, మన వెజిటేబుల్ కుర్మా రెడీ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఇందులో కొత్తిమీర జమ్ముకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజిటేబుల్ కుర్మా రెడీ. దీంతో పాటు నేను శనగల గ్రేవీ, ఇది వచ్చేసి నైట్కి అన్నమాట అండి. సో మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. సో నైట్ వచ్చేటప్పుడు చపాతీ తీసుకొస్తానన్నారండి. సో అందుకని నేను శనగల గ్రేవీ కూడా తయారు చేసేసాను అన్నమాట. చూసారా, శనగల గ్రేవీ, అలాగే రాత్రి మిగిలిపోయిన చికెన్ కర్రీ అండ్ రసం. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.